తెలుసు కదా మూవీ తెలుసు కదా అంటే నిజంగానే మాకు తెలిసిపోయింది ముందే యావరేజ్ అని అలాగే అందా సినిమా ఏంటంటే అన్న సైక్రాస్ అనేది కొంచెం పాయింట్ మనకు తెలిసిన పాయింటే కాకపోతే కొత్తగా చూపించవచ్చు బట్ రొటీన్ సీన్స్ అన్న అంటే ఇంతకుముందు చూసిన సీన్ లాగా అనిపించింది క్లైమాక్స్ ఏంటో తెలిసిపోద్ది నెక్స్ట్ ఏం సీన్ అవుతుందో తెలిసిపోద్ది ఈవిడ ఆవిడ మీద కోపడితే ఆవిడ ఏదో స్టోరీ చెప్తుంది ఇలాగ నెక్స్ట్ ఏం చేసి మనం చెప్పేసుకొచ్చాను అలా కొంచెం రొటీన్గా అనిపించింది బట్ యావరేజ్ అని ఎందుకు అంటున్నానంటే హర్ష గారి కామెడీ బాగుంది సినిమాలో అన్నపూర్ణమ్మ గారి కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్లో ఆయన అంటే సెకండ్ హాఫ్లో అన్నపూర్ణమ్మ ప్రీ క్లైమాక్స్లో వస్తారో ఆవిడ బాగా అనిపించింది ఇంకా సిద్ధు జొన్నలర్ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ మాసు ఆ సైకో క్యారెక్టర్ నటించడం కానీ ఆ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది అంటే ఒక రఫ్ లుక్లో రఫ్ ఆడించాడని చెప్పొచ్చు కానీ డ్యాన్స్లో కూడా చాలా బాగా చేశాడు ఏదైతే స్టోరీని రాసుకున్నారో అది రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లే మాత్రం ఇంకా డిఫరెంట్గా రాయొచ్చు ఇంకా కంటెంట్ ఎమోషన్ సీన్స్ పెట్టవచ్చు ఏదో వస్తుంది ఎమోషన్ సీన్స్ పెట్టుకుని అంతా పైపైన వెళ్ళిపోయింది పేలువుగా తేలిపోయింది సినిమా అనేది సో అటు క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ ముందు కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ ఏది మనకి ఏం అనిపించదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో అవుతుంది మధ్యలో కామెడీ ఉంది నవ్వుతున్నాం అంతే జస్ట్ ఓకే అది కూడా ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు ఇదే క్యారెక్టర్ మీద అంటే జాక్ మీద కొంచెం బెటర్ మూవీయే కానీ హిట్ సినిమా అయితే కదా కంబ్యాక్ అయితే కదా రేపు కే ర్యాంప్ వస్తుంది కదా అది కానీ కొంచెం హిట్లోకి వస్తే మన సిద్ధు జొన్నలగడ్డ సినిమా తెలుసు కదా ఎవరో పట్టించుకోరని నాకైతే కొంచెం స్టోరీ మీద గ్రిప్పింగ్ పెంచుకుంటే బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే జాక్ మరి దారుణంగా ఉంటుంది సో దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మూవీ అవుతుంది అనుకున్నాను కొంచెం బెటర్ మూవీ అంతే ఏం లేదన్నా డిఫరెంట్ ఏమి లేదు ఆ పాయింట్ రొటీన్గానే ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుంది నేను ఇప్పుడు సినిమా చూస్తాను మా ఊరితో నేనే చెప్పేస్తున్నాను అలాగ అనిపించింది అంతా రొటీన్ వేలో పోయింది మెయిన్ హర్ష గారి కామెడీ సెకండ్ టాప్లో అనుపూర్ణమ్మ గారి కామెడీ వీళ్ళిద్దరు మాత్రం సినిమాకి ప్లస్ అయ్యారు అనిపించింది అదే చెప్తున్నాను కదా మనోడు ఏంటంటే ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ అందరినీ రొటీన్ అయిపోతుంది కదా అంటే మనం ఒక యూత్కి కొన్ని డైలాగ్ నచ్చుతాయి కదా అది ఎవరితో మోసం చేస్తుంది ఇలాంటి ఎన్నో చూసాం మీమ్స్లో చాలా వచ్చేస్తుంది ఇదే సినిమా పట్టుకుని కొన్ని మీమ్స్ వాడి అక్కడ సినిమా చేస్తే హిట్ అవ్వదండి కొంచెం రేపు కానీ కే ర్యాంప్ కానీ లేదంటే డ్యూడ్ కానీ కొంచెం బాగుందని టాక్ వచ్చినా సరే దీన్ని ఎవడో పట్టించుకోవడం అంతే ఒక యావరేజ్ మూవీ అంతే సిద్ధు కోసం హర్ష గారు అన్నపూర్ణమ్మ గారి కామెడీ కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అంతే థ్యాంక్ యూ తెలుసు కదా సినిమా చూశాను నిజంగా మరి డైరెక్టర్ గారు ఈ టైటిల్ కావాలని పెట్టారో ఎలా పెట్టారో నాకు తెలీదు కానీ నేను తెలుసుకుందామని వచ్చాను ముందు ఎట్టంటే ఇలాంటి సినిమాలు మనకు వచ్చాయి తెలుసు కదా ఈ సినిమాలో సరోగసి అని బేబీని ఇంకో దాంట్లో తీసుకుని ఆల్రెడీ చూస్తాం మనం అదే మనకు తెలియదు అనుకో తెలుసు కదా అని టైటిల్ పెట్టింది కానీ డైరెక్టర్ గారి కోసం ఒక విషయం మనం చెప్పుకోవచ్చు చాలా చిన్న సినిమాలు కూడా ఒక 10 మంది 20 మంది ఒక ఫ్యామిలీని పెట్టి ఆర్టిస్టులు పెట్టి తీసేస్తారు ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఒక 5-6 ఆర్టిస్టులు పెట్టి ఒక మంచి స్టోరీ నడిపించిందండి ఈ ఒక్క విషయంలో డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు సిద్ధు గారిని చాలా అందంగా చూపించాను గతంలో ఏ సినిమాలో పెద్ద అందంగా కనిపించలేదు ఈ సినిమాలో చాలా క్యూట్గా అనిపించాడు రాశిఖన్నా గారు కానీ శ్రీనిధి కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేయరు ఇంకా వైవార్ష గారి కోసం చెప్పుకుంటే ఆయన తక్కువ కామెడీ ఇచ్చినా గట్టిగా పేల్చాడు బాగుంది కామెడీ అండ్ ఎక్స్ప్రెషన్తో మనోడికి అలవటమో ఫస్ట్ నుంచి మరి ఇద్దరు లేకపోతే సినిమా తీయలేడు అంటే ముందే అగ్రిమెంట్ చేసుకుంటాడమో మనకి సిద్ధు జొన్నలగడ్డ గారు ముందు అగ్రిమెంట్ చేసుకుంటాడు డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో మాట్లాడతాడు నాకు 2 హీరోలు ఉంటేనే సినిమా చేస్తాను ఒకరితో పోతే ఇంకొకటి ఉంటుంది కదా అనే ఆలోచన నిజంగా అలా అనిపించింది నాకు కూడా ఈ తరుణం ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇలాంటి స్టోరీలు అందించకూడదన్న ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వదిలేసిపోలేదు భార్య ఎలాంటిదైనా భర్త వదలడు కానీ లవర్ను కూడా మనం మెయింటైన్ చేయాలంటే ఇంట్లో పెట్టి కష్టం కదా ఈ తరుణం స్టోరీలు తీయకూడదు ఓకే ఓవరాల్గా ఒక బల్ల గుతికిని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవడం లేదు బాగుంది వన్ టైం వాచబుల్ సింపుల్గా చెప్పాలంటే దీపావళి ముందొచ్చే సినిమా తారాజోలాగా చిచ్చుపుట్లాగా పేలాల కానీ ఇది భూచక్రలా కింద ఉండిపోయిందని అనిపించింది నాకు అన్న ఉండదు ఖచ్చితంగా ఉండదు ఒక 2-3 డేస్ ఉంటుంది రేస్ అయితే నిలబడదు అక్కడ కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలో బట్టే మనం పోవాలి కదా ఓవరాల్గా సినిమా బాగుంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాదు యావరేజ్ మూవీ 2 వరకు ఇవ్వచ్చు అన్న థ్యాంక్ యూ రైట్ సినిమా ఎలా అనిపించింది సార్ తెలుసు కదా మీ అందరు కూడా తెలుసు కదా ట్రైలర్ చూసే ఉంటారు నేను కొంచెం హ్యాపీ కొంచెం డిసప్పాయింటెడ్ ఎందుకంటే హ్యాపీ విత్ స్టోరీ చాలా బాగుంది చాలా బాగా రాశారు అసలు స్టోరీ ఎందుకంటే చాలా యూనిక్ పాయింట్ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడున్న జనాలకి డెఫినెట్గా ఈ స్టోరీ నచ్చుతుంది బట్ కాకపోతే డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే డైరెక్షన్ అంటే చూపించే విధానం సినిమా చాలా స్లోగా వెళ్తుంది అది కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది రిమైనింగ్ అంతా ఓకే సిద్ధు గారి యాక్టింగ్ ఉంటాయి కొన్ని డైలాగ్స్ చాలా బాగా అనిపించింది డీజే టిల్లులో ఎంతైతే ఆయన హ్యూమర్తో నవ్విస్తాడో ఈ సినిమాలో ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్కి మనకి అరే మగాడు ఇలా ఉండాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది ఇంకొకటి హీరోయిన్ క్యారెక్టర్లు ఉంటాయి చాలా బాగుంటాయి ఒకరేమో మెచ్యూరిటీతో ఉంటారు ఒకరేమో అన్మెచ్యూరిటీతో ఉంటారు
చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న టైం డ్యూరేషన్లో ఈ సినిమా జనాలకి ఎక్కకపోవచ్చేమో అనే ఒక చిన్న గిల్డ్ అయితే ఉంది. ఈ కరెక్ట్ టైం కాదేమో రిలీజ్కి ఈ సినిమా అనే ఫీలింగ్ అనిపించింది. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు చూసి నేర్చుకోవాల్సిన కీ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని. నాకు యావరేజ్ అసలు చూడొచ్చా చూడలేరా? ఫ్యామిలీలో దివాళీ అంటేనే ఫ్యామిలీతో వస్తారు, అది చెప్పు. నువ్వైతే చూడొచ్చు బ్రో. ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. నాకు ఫ్యామిలీ లేదు. థ్యాంక్ యూ. నెరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం 20 మంది ఆర్టిస్టులు ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్. ఆయన రాసుకునే స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇద్దరు అమ్మాయిలతో రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాకపోతే ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని. ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కావాలనుకున్న ఒక అమ్మాయితో వీళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ ఇరికిచ్చేసి వాళ్ళతో హెవీ ఎలివేషన్స్ కాకుండా ఒక ఫ్యామిలీ బంధం అనేది ఇరికిచ్చేసి దాంట్లో జస్ట్ సెటిల్గా నాకు ఇంతే కావాలి, నువ్వు ఇంతే చేయాలి, నేను హీరోని కదా, నువ్వు గల్లెగరేస్తా, తొడగొడతా, ఈలెత్తా అంటే కుదరదు అన్నట్టుగా ఆయన ఇరికిచ్చేసి ఒక మంచి ఆర్టిస్ట్ని, ఇంతకుముందు లేని ఆర్టిస్ట్ని మనకు చూపించినట్టు ఫీలింగ్ కలిగింది. ఆర్టిస్ట్గా అయితే సిద్ధు నిజంగా ఒక మెట్టుగిట్టే పైకి ఎక్కాడని చెప్పగలను నేను. వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఒక లేడీ డైరెక్టర్కి కత్తి మీద సామే, కానీ చాలా బాగా హ్యాండిల్ చేసింది. నిజంగా ఫ్యామిలీ అంటే ఎమోషన్ పండించేది వాళ్ళు. ఫ్యామిలీ అమ్మ తర్వాత మనకు తల్లిలాగా చూసుకునేది పిల్లమే. సో ఆ క్యారెక్టర్ ఒక లేడీ క్యారెక్టర్, ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్య ఇరికిచ్చేసి నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది. ఫ్యామిలీ మొత్తం వచ్చి దీపావళికి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. బీజం బాగుంది. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అయితే బీజం వల్లనే సినిమాకి ప్లస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది భయ్యా, నిజంగా చెప్తున్నా. బీజం తోటి ఏం లేదని నేను ఖచ్చితంగా బీజం వల్లనే సినిమా ప్లస్ అయింది. నెక్స్ట్ వైవా హర్ష అయితే అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా కొంచెం మన బామ్మగారు ఒక ఆమె వస్తుంది, అమ్మ బామ్మ తాతమ్మ అన్నట్టుగా మన అన్నపూర్ణమ్మ గారు కొన్ని డైలాగులు ఆమెతో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా కొద్దిగా వల్గారిటీగా చూపించిన, కానీ మంచి కనెక్ట్ అవుతాం. ఆమె పండించే చెప్పే డైలాగులకు నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా నానమ్మ తాతమ్మలు అమ్మమ్మలు అంటేనే ఇంక అటువంటి డైలాగులు వేస్తారు. మన వాళ్ళకైనా అల్లుళ్ళకైనా వేస్తూ ఉంటారు. అటువంటి డైలాగులు పడ్డాయి, చాలా బాగా అనిపించేస్తుంది. వైవా హర్ష అన్నపూర్ణ వల్ల మంచి కామెడీ అనిపించింది. ఇంకా ఈ ముగ్గురి వల్ల మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మంచి సినిమా తెలుసు కదా, దీపావళికి ఇది ఫ్యామిలీతో చూడుతూ 3+ ఇస్తాను భయ్య. 3+ ఇస్తే చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. దీపావళికి వెళ్ళి చూడవచ్చు. థ్యాంక్ యూ. తెలుసు కదా సినిమా హిట్ కదా, అంతే. సినిమా హిట్ కదా. కొత్త కాన్సెప్ట్, కొత్త కథలు రావు, ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు, క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్స్ ఎంత బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎంత హార్డ్ హీటింగ్గా ఇచ్చారు. ఇవి చూసుకుంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు రావు. ఏది మెయిన్ హైలైట్స్? సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హార్డ్ హీటింగ్ డైలాగ్స్. ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్తో, లవ్లో ఉండే హ్యాపీనెస్లో ఉండే డైలాగ్స్. అండ్ సిద్ధు గారు, శ్రీనిధి అండ్ రాశి మధ్యన వచ్చే సీన్స్, సిద్ధు వైవా హర్ష మధ్యన వచ్చే కన్వర్జేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఏది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్కి హై ఉంటుంది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. సిద్ధు బ్రో అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజే టిల్లు సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్ని చూసాను నేను, ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ని, ఒక ప్రాపర్ యాక్టర్ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఈ రోజుల్లో లవ్లో మెసేజ్ ఏముంటుంది? ఆ లవ్లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చే వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి, అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్లో ఉండే పెయిన్ స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్కి తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పాం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి.
కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజే టిల్లు అందరూ అదే అడుగుతున్నారు, డీజే టిల్లు సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. హీ హ్యాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీకి బ్లాస్ట్. ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3.